ఈ రోజు నందిపేట మండలంలో కుల పంపిణీ కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ ప్రజలు వాళ్ళతో సంతృప్తిగా లేరు. అన్న తులం బంగారం ఇంకా 3 ఏళ్ళు అవుతున్నది, ఎప్పుడు ఇస్తారన్న తులం అని అడుగుతున్నారు. ప్రజలకేం చెప్పలేకపోతున్నాం. పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, ఇంతవరకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక పెన్షన్ లేదు. పెన్షన్లు ఎప్పుడు ఇస్తారన్న అని అడుగుతున్నారు. 4,000 రూపాయలు పెంచుతామన్నారు, పెన్షన్లు అవి కూడా ఇవ్వట్లేదు. నిరుద్యోగులు కూడా ఎక్కడికి వచ్చినా మాకు ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యేలుగా. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు అయింది, ఇంకా దయచేసి ప్రచారం పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టు. నువ్వు అనుకుంటున్నావు ఇంతకు ముందు వాళ్ళు మోసం చేసినట్లు మళ్ళీ ఎలక్షన్ రాగానే 8,000 పెన్షన్ ఇస్తా, లేకపోతే 6 తులాల బంగారం ఇస్తా, మళ్ళీ మోసం చేసి గద్దెనెక్కుతా అనుకుంటున్నారు. ప్రజల నుంచి బాగా నిరసన తెలుపుతున్నారు, ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, నిలదీస్తున్నారు. మేము ఏం చెప్పుకోవాలా, ఇబ్బందికరంగా ఉంది రేవంత్ రెడ్డి. గోదావరి పరివాహక ప్రాంతాలు సుమారు 30 గ్రామాల ప్రజలు అడుగుతున్నారు, అన్న పుష్కరాలు మళ్ళీ కొడంగల్కి వస్తాయా, మధిరకు వస్తాయా, గోదావరి ఇక్కడున్నది, ఈ గోదావరిని కూడా ఉండబోతారా నల్గొండోడు, ఖమ్మమోడు, మహబూబ్ నగరోడు అని అడుగుతున్నారు. కాబట్టి మీరు దక్షిణ తెలంగాణ మంత్రులకు చెప్తున్నా, ఇప్పటికన్నా దీంట్లో మోసం చేయకుండా మమ్మల్ని ఆర్మూరు ప్రాంత ప్రజల్ని. ఎందుకంటే గోదావరి, శ్రీరామ్ సాగర్ మొత్తం మా వైపే ఉంది. గోదావరి పుష్కరాలకు 3,000 కోట్లు అంటున్నారు, 300 కోట్లను కేటాయిస్తే ఒక 30 గ్రామాల పేదరికము ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగం తగ్గుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ద్వారా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని టూరిజం అభివృద్ధికి, ఈకో టూరిజం కు 200 కోట్లు అడిగాము, ఇంకా 2 కోట్లు ఇచ్చాడు ముఖ్యమంత్రి. ఇంకా 198 కోట్లు బాకీ ఉన్నాడు. ఆ 198 కోట్లు కొడంగల్కి తీసుకుపోయిండు. మనకి ఇవ్వకపోతే కొడంగల్ ఏవైతే తీసుకుపోయిండో అట్లా కట్టుకుని కూలగొట్టాలని అంటున్నారు ప్రజలు. ఇంకా మరీ ముఖ్యంగా ఈ రోజు భారతదేశం ప్రశాంతంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలా. భారతీయ జనతా పార్టీ అధికారం ద్వారా, నరేంద్ర మోడీ నాయకత్వం ద్వారా, ప్రపంచంలో మనం ఏర్పరచుకున్న సంబంధాల ద్వారా ఈరోజు ఒకే ఒక ప్రధాని ప్రపంచంలో ఉన్నాడు. అమెరికా ప్రెసిడెంట్ తోని, రష్యా ప్రెసిడెంట్ తోని, ఇరాన్ ప్రెసిడెంట్ తోని, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ తోని మాట్లాడే ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. ఇక్కడ మహమ్మద్ ప్రవక్త పుట్టిన సౌదీలోనే నమాజు చేసుకోలేని, వాళ్ళ ప్రార్థనలు చేసుకోలేని, వాళ్ళ పండగ చేసుకోలేని, వాళ్ళ ఉపవాసాలు చేసుకోలేని ఒక పరిస్థితులలో ఉన్నది. ఈ రోజు బాంబుల భయంతో దుబాయ్లో కావచ్చు, ఖత్తర్లో కావచ్చు, సౌదీలో కావచ్చు, బహ్రెయిన్లో కావచ్చు, కువైట్లో కావచ్చు, బాంబులు తప్ప భయంతో బతుకుతున్నారు. బాంబుల భయం లేకుండా ముస్లింలకు మరీ ప్రత్యేకంగా 30 రోజుల ఉపవాస దీక్షలు దేశవ్యాప్తంగా శాంతియుతంగా జరుపుకునేటట్టు చేసిన ఘనత అది భారతీయ జనతా పార్టీకి చెందుతుందని చెప్తారు.